అదే కదా అమ్మమ్మగారు, అత్తయ్య గారిని వ్రతానికి రమ్మని పిలవగానే అమ్మవారికి పట్టుచీర పెడతానని మొక్కుకున్నారట. వెళ్తూ వెళ్తూ షాప్లో తీసుకుని వెళదామని బయలుదేరింది. అందుకే దాన్ని వెళ్ళమంటున్నాను. దారిలో మళ్ళీ షాపింగ్లు కూడానా? సరే సర్లే, ఈ ఊరేగింపులు నా వల్ల కాదు గాని ఆ పసాన్ని నా దగ్గర ఉంచి మీరు వెళ్ళండి. ఇవ్వవే వాణ్ణి. ఏంటి, వీణ్ణి మీకిచ్చి వెళ్ళాలా? నేనివ్వను, వెళ్ళను. స్వర్ణ, సీత కన్నా అత్తయ్య గారే బాగా ఆడిస్తారు. ఇవ్వు ఇవ్వు స్వర్ణవాణ్ణి. మనం వెళదాం పద. అమ్మమ్మగారు అన్నట్టు పాడిసం పట్టిన వాడిని 10 మందిలోకి తీసుకెళ్లడం కూడా అంత మంచిది కాదే. నలుగురిని పెంచిన చలవ చెయ్యి అమ్మమ్మగారిది. ఏం పర్వాలేదు, ఇవ్వు. పెంచిన వాళ్ళందరూ స్వర్ణ, ఇంకా దీన్ని పెంచుకో, ముందు ఇవ్వు. ఇవ్వు, ఇవ్వవే. అమ్మమ్మగారు ఇదిగోండి. అటు తిప్పి ఇటు తిప్పి వీణ్ణి దగ్గరకు తీసుకోవాలని ఎత్తు వేసింది. ఎత్తులు లేవు, పల్లాలు లేవు. ఎత్తుకెత్తు బంగారంలా వీణ్ణి చూసుకుంటాను. బావే, నా మునిమనవని నేను ఎత్తుకోవడానికి ఎత్తులు వేయాల్సిన పనేం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే సరైన ప్లేస్లోకి వచ్చాడు వాడు. అదే అదే అమ్మమ్మగారు, ఎందుకు దాన్ని ఉడికిస్తారు? ఉడకనివ్వవే, ఉడకనివ్వు. ఎంత ఉడికితే అంత మంచిది. అదే నిమ్మలంగా ఉమ్మగిల్లుతుంది. అది తమలపాకుతో అంటే నేను తలుపు చెక్కతో అంటా. అది నన్ను వెక్కిరిస్తే నేను దాని నాలుక కత్తిరిస్తా. అత్తయ్య గారు ఊరుకోండి. మీరు బాబు నాడించండి. స్వర్ణ పద, వెళదాం. పదమ్మా సీత. వెళ్ళొస్తామమ్మమ్మగారు. అలాగే పద. అడ్డె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 
జలుబేమి లేదే. ఇదంతా దీని ప్లానేనమాట. రాని వచ్చాక చెప్తా దీని పని.